2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. అమరావతిలో మరొక కీలక ఘట్టం ప్రారంభం కాబోతుంది. క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కీలకమైన 2 ప్రధాన టవర్ల నిర్మాణ బాధ్యతల్ని ఎల్ఎన్టీకి అప్పగించింది. దీనికి సంబంధించినటువంటి ఎల్ఓఏని అధికారులు ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులకి అందజేశారు. ఈ 2 టవర్లు ఎలా ఉండబోతున్నాయి, దీని స్టేటస్ ఏంటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమరావతిలో నిర్మాణం చేయదలిచినటువంటి 2 టవర్లకి సంబంధించి ఎల్ఎన్టీ L1 బిడ్డర్గా నిలిచింది. ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్స్ ఈ ప్రాసెస్లన్నీ అయిపోయినాయి కాబట్టి లెటర్ ఆఫ్ కన్సెంట్ని అప్పగించేశారు. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దీని డిజైన్స్, స్టేటస్, ప్రజెంట్ నడుస్తున్నటువంటి నిర్మాణాలు చూస్తే కనుక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. మొత్తం 50 ఎకరాల భూమిని కేటాయించి అమరావతిలో సీడాక్సిస్ రోడ్డు పక్కనే క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. సో దీనిలో ఫస్ట్ ఫేజ్ కింద G+1 మోడల్లో ఫస్ట్ ప్రైమరీ బిల్డింగ్ని డిజైన్ చేశారు. ఆ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. అంటే ఒకసారి మనం ఇక్కడ పిక్చర్ చూస్తే కనుక ఇది యాక్చువల్గా మొత్తం డిజైన్ ఇది, బట్ ఇందులో ప్రైమరీ బిల్డింగ్ అంటే ఈ బిల్డింగ్లో ఈ కన్స్ట్రక్షన్ ఇప్పుడు జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ స్టేటసే ఇక్కడ మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాం అనమాట. సో ఇది కంప్లీట్ అయ్యే లోపు 2 టవర్లు 40 అంతస్తుల టవర్లను రెండింటిని నిర్మించాలని చెప్పి ఒక ప్రణాళికను డిజైన్ చేశారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం అన్ని రకాల అప్రూవల్స్ ఇచ్చింది. ఫైనల్గా ఎల్ఓఏని అప్పగిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఎల్ఓఏ డాక్యుమెంట్ని హ్యాండ్ ఓవర్ చేశారు. ఎల్ఎన్టీ సంస్థ క్వాంటమ్ వ్యాలీ డెవలప్మెంట్లో కీలక భాగస్వామి. ఎల్ఎన్టీ, IBM, TCS ఈ 3 సంస్థలతో కలిపి ఓ ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఇప్పుడు డెవలప్మెంట్ ప్రాసెస్లో 2వ దశ మొదలైంది. ఈ 2 టవర్ల నిర్మాణానికి, ఫ్రంట్ ఎండ్లో కనిపిస్తున్నటువంటి 2 టవర్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. AGICL అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థకి సంబంధించినటువంటి ప్రతినిధులు అప్పగించారు. మొత్తం ఈ 2 టవర్ల కథ ఏంటంటే 1000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయబోతున్నారు. 1000 కోట్ల 2 లక్షల రూపాయలతో నిర్మాణం చేయబోతుంది. దీనికి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చేసింది. సో L1 బిడ్డర్గా ఇది దేశంలోనే ప్రముఖమైనటువంటి సంస్థ కాబట్టి ఈ సంస్థ L1 బిడ్డర్గా వచ్చింది. దాన్ని కూడా అప్రూవ్ చేశారు. మొత్తం ఇక్కడ కట్టేది ఏంటంటే G+43 అంటే G+43 అంతస్తుల భవనాలు అనమాట. ఇవి గ్రౌండ్ ప్లస్ 43 అంతస్తుల భవనాలు ఈ 2 ఫస్ట్ టవర్స్ అనమాట. గ్రాడ్యువల్గా అటు వెళ్ళే కొద్ది హైట్ తగ్గుతూ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ టవర్స్ని టాప్ ప్రయారిటీగా డిసైడ్ చేసింది. 37 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో కూడినటువంటి వర్క్ స్పేస్ని నిర్మాణం చేస్తారనమాట. సో AGICL ఈ నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలన్నీ కూడా AGICL చూస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణం మరింత జెట్ స్పీడ్తో ముందుకెళ్తుందని చెప్పని భావిస్తున్నారు. ఎందుకంటే దీనికి పెట్టినటువంటి టార్గెట్ నవంబర్, డిసెంబర్ నాటికి ప్రస్తుతం అవుతున్నటువంటి నిర్మాణాలు పూర్తి కావాలి. ఆ తర్వాత రోజుకి 200 మంది అక్కడ పనిచేస్తున్నారు. అలానే ఈ నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. 2027 జనవరిలో క్వాంటమ్ కంప్యూటర్ని అక్కడి నుంచి ఆపరేషన్స్ మొదలు పెడతారు. ఆల్రెడీ 2 టెంపరీ స్పేసెస్లో వర్క్ చేస్తున్నాయి. SRM యూనివర్సిటీ అటు మేధా టవర్స్లో క్వాంటమ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. బట్ ఈ ఫస్ట్ ఈ గ్రౌండ్ టవర్ రెడీ అయిన తర్వాత దీనిలో క్లియర్ ఆపరేషన్స్ IBM ద్వారా మొదలు పెడతారు. మిగతా 2 టవర్లకి సంబంధించి ఇప్పుడు ఏదైతే కాంట్రాక్ట్ ఎల్ఎన్టీ సంస్థకి అప్పగించారో వాటి నిర్మాణాన్ని కూడా 12 నుంచి 18 నెలలు అంటే 12 నెలల్లో భవన నిర్మాణం, 11 నెలల్లో భవన నిర్మాణం అంతా కంప్లీట్ అయిపోతే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా మరొక 6 నెలల సమయం తీసుకున్నా కానీ 18 నెలల్లో 2 ప్రధాన టవర్లను కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు ఈ లెటర్ ఆఫ్ కన్సెంట్ని అప్పగించేశారు కాబట్టి పనులు మొదలుపెట్టే దిశగా ఎల్ఎన్టీ సంస్థ ఏర్పాట్లు చేసుకుంటుంది. ఆల్రెడీ అక్కడ జరుగుతున్నటువంటి వర్క్స్కి అదనంగా మిగిలిన స్పేస్ అదే బ్లాక్లో 50 ఎకరాల భూమిని కేవలం క్వాంటమ్ వ్యాలీ కోసం కేటాయించింది. సో నెక్స్ట్ ఫేజ్ క్వాంటమ్ వ్యాలీ యాక్టివిటీ త్వరలో మొదలు కాబోతుంది.